ఇంకో సమస్య ఏంటంటే పళ్ళు చల్లవి కానీ వేడివి కానీ అవును జివ్వుమంటూ ఒక సెన్సేషన్ వస్తుంది. అవును అది ఎందుకు అవుతుంది? అది ఎందుకంటే దానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏమవుతుంది, మనకి టూత్ సర్ఫేస్ మీద ఎనామిల్ అనే కోటింగ్ ఉంటుంది. ఈ ఎనామిల్ అనే కోటింగ్ ఏమవుతుంది, మనం హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల, బాగా గట్టిగా బ్రష్ చేయడం వల్ల, లేకపోతే కొంతమంది 10 మినిట్స్ 15 మినిట్స్ చేస్తారు. అలాంటి కేసెస్లో ఇదేమవుతుంది, ఎనామిల్ అంతా పోయి లోపల ఉన్నటువంటి డెంటిన్ అనేది బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. అంటే నౌస్ ఏరియా అనేది కొంచెం బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో దానివల్ల మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏమవుతుందంటే, మనకి టూత్లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బోన్, ఇన్సైడ్ ఆఫ్ ది బోన్. అంటే మనకు బయటికి కనిపించే పోర్షన్ ఏమో క్రౌన్ పోర్షన్ అంటాం. మనం బయటికి కనపడకుండా చిగురులో ఎముకలో ఉండే పోర్షన్ ఏమో రూట్ పోర్షన్ అంటాం. ఈ క్రౌన్ పోర్షన్లో మనకి ఎనామిల్ ఉంటుంది. ఓకే, అది ఒక జెర్కిన్ లాగా మనకి. ఓకేనా, జెర్కిన్ తీసేస్తే చల్లగా అనిపిస్తుంది. అలాగే పైన మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. అలాగే ఈ రూట్ పోర్షన్కి మనకి ఎనామిల్ అనేది ఉండదు. అంటే బోన్ లోపల చిగురు లోపల ఉండాల్సిన ఎనామిల్ అనేది ఎప్పుడైతే మనకు బయటకి ఎక్స్పోజ్ అవుతుందో, ఇందాక అనుకున్నాను చూడండి, చిగుళ్ళ సమస్య వస్తుందని. చిగుళ్ళ సమస్య రావడం వల్ల ఏమవుతుంది, ఎముక చిగురు తగ్గిపోయి ఆ లోపల ఉన్న బోన్ కాస్త బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ బయటకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దాని మీద ఎనామిల్ అనేది ఉండదు. ఎనామిల్ అనేది లేకపోవడం వల్ల ఆ రూట్ నుంచి కూడా మనకి ఈ సెన్సేషన్ అనేది, సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనం స్పెసిఫిక్ మెడికేటెడ్ పేస్ట్లను మనం ఫస్ట్ ఒక 10 మినిట్స్ అప్లై చేసేసి తర్వాత అదే పేస్ట్ తోటి మనం బ్రష్ చేసుకుంటాం. ఇక్కడ మనం బ్రష్లు కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ అని బ్రషెస్ ఉంటాయి. మనం ఆల్మోస్ట్ సాఫ్ట్కి కానీ ఎక్స్ట్రా సాఫ్ట్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. వీటి వల్ల మనకేమవుతుంది, ఆ సెన్సిటివిటీ అంటే ఆల్రెడీ వస్తున్న సెన్సిటివిటీని మనం కొంచెం తగ్గించుకోగలుగుతాం. లేదు, కొంతమందికి బాగా సెన్సిటివిటీ అనేది కొంచెం బాగా హెవీగా ఉంటుంది. హెవీగా వెళ్ళిన కేసుల్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్ని మేనేజ్ చేసుకోవచ్చు.